హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎం కార్ రిలేషన్. ఫ్రెండ్స్, ఇది సుజుకి ఎర్టిగా బండి. దీనిలో ప్రాబ్లం ఒకటి ఉంది ఫ్రెండ్స్. ఆ ప్రాబ్లం ఏంటంటే రన్నింగ్ చేస్తే ఫ్రెండ్, రన్నింగ్లో వచ్చి 5 కిలోమీటర్ తర్వాత లేదంటే 10 కిలోమీటర్ తర్వాత అట్లా చెక్ ల్యాంప్ పడుతూ ఉంటుంది. అది దేనివల్ల పడుతుందని స్కాన్ చేసిన ఫ్రెండ్. స్క్రీన్ మీద ఉంది చూడండి ఫ్రెండ్, ఈ కోడ్ పడుతుంది. ఎయిర్ ఫిల్టర్ సెన్సార్ది. క్లియర్ చేస్తే క్లియర్ అవుతుంది. చెక్ ల్యాంప్ అయితే వెళ్ళిపోతుంది. మళ్ళీ సేమ్ 5 కిలోమీటర్లు లేదంటే 10 కిలోమీటర్లు అట్టపోతే మళ్ళీ పడుతుంది ఫ్రెండ్స్. దేనివల్ల పడుతుంది అని మనం ఏమైనా ఎయిర్ ఫిల్టర్ సాకెట్ ఏమైనా లూజ్ ఉందా లేదంటే ఏమైనా వైర్ ఏమైనా ఉందా అని చూస్తే ఎయిర్ ఫిల్టర్ కప్లర్ అయితే క్లియర్గా బాగానే ఫిట్టింగ్గానే ఉంది. ఈ కప్లర్ బాగానే టైట్గానే ఉంది ఫ్రెండ్స్. ఈ సెన్సార్ కూడా మార్చాము మనము. వేరే బండి వస్తే కూడా సేమ్ ప్రాబ్లము. ఏమైనా వైరింగ్ ఏమైనా ఇష్యూ ఉంటుందేమో ఈ వైరింగ్ అనేది చూసినాం మనము. ఈ కప్లరు ఈ ఇంజన్ వైరింగ్ రాదు, దీనికి బాడీ వైరింగ్ నుంచి వస్తుంది. ఈ సేమ్ వైరు ఇటు వస్తుంది ఫ్రెండ్స్. వైరింగ్ ఇటు వస్తుంది దీనికి. ఈ నుంచి వైరింగ్ కూడా చూసిన వైరింగ్ అంతా బాగానే ఉంది ఫ్రెండ్స్. వైరింగ్ చూస్తే వైరింగ్ బాగుంది, సెన్సార్ బాగుంది. అది దేనివల్ల వస్తుంది అని అంటే మనం చూపిస్తాను ఫ్రెండ్స్. ఎగ్జాక్ట్గా ఇక్కడ ప్రాబ్లం చూపిస్తాను మీకు ఇప్పుడు. ఆ పైప్ ఫ్రెండ్స్, కింద మీకు కనిపిస్తాను చూడండి. ఇది ఈ పైప్ మనం మార్చింది. ఈ పైపే ఏమంటే అలా లైట్గా చిరిపోయి లైట్గా ఆయిల్ వచ్చినట్టు ఉంటే మనం డౌట్గా మార్చినాం ఫ్రెండ్స్. మార్చిన తర్వాత మనం చూసినాం, ట్రైల్ పోయి చూసినాము. 5 కిలోమీటర్ కాదు, 10 కిలోమీటర్ కాదు, 20 కిలోమీటర్ పోతే కూడా ఏం చెక్లెట్ రావడం లేదు అసలు ఫ్రెండ్. ఇప్పుడు సెట్ అయింది ఫ్రెండ్స్. ఈ ప్రాబ్లం ఇక్కడ ఉంటుందని మనం అనుకోలేదు. ఈ పైపు మనము ముందు చూసుకోవాలి ఫ్రెండ్స్. వైర్లో ఏమైనా ఉండొచ్చు అని. వైర్లో ఏమైనా ఉంటే సెన్సార్ మార్చినాం పైనుంచి మనం. అయితే కూడా అట్టే ఉంది అంటే మనం డౌట్గా ఈ పైపులన్నీ చూసుకుంటూ పోతే వాళ్ళకి కనిపిస్తుంది మన ప్రాబ్లము. చూడండి ఫ్రెండ్స్, ఇది పాత పైపు. ఈ పైప్ చిరిగిపోయి దీనివల్ల పెద్ద ప్రాబ్లం వచ్చింది. చెక్లెట్ ల్యాంప్ రావడం దీనివల్లనే. ఇట్లాంటి ప్రాబ్లం మీకు కూడా రావచ్చు ఫ్రెండ్స్. ముందు ఏమైనా అంటే మనం వైరింగ్ చూసుకోవాలా, అలాంటి సెన్సార్ అయినా మార్చి చూసుకోవాలా పైనుంచి. అది కూడా బేస్ కూడా అట్టే ఉంది అంటే ఇట్లా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కడైనా పైప్ అయినా కట్టినట్టు అలా చూసుకోవాలా. ప్రాబ్లం అయితే క్లియర్ అయిపోయింది ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.